ఆదికాండం 12వ అధ్యాయము మొదటి నుంచి మనం ధ్యానించుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము. యెహోవా నువ్వు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అయితే ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు మనతో మాట్లాడితే ఆ మాటకి ఏం చేయాలంటే లోబడాలి. అబ్రహాం ఏం చేసినాడు? దేవుని యొక్క మాటకు లోబడినాడు. అయితే అబ్రహాముకు ఒక ఆలోచన ఉండొచ్చు, అయ్యో ఆ యొక్క మనకున్న కుటుంబము, మనకున్న సంపద, మనకున్న ఆస్తులు అన్నీ కూడా విడిచిపెట్టి ఎలా వెళ్ళాలి అనేది ఒక తలంపు ఆలోచన వచ్చుండొచ్చు. అయితే అక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క మాట ఏం చేస్తున్నాడు? వింటా ఉన్నాడు. లోపడతా ఉన్నాడు. అంతే కదా. ఒకవేళ మాట వినకపోతే, అబ్రహాం గారు మాట వినకపోతే ఏమై ఉండేది? అబ్రహాము అక్కడ మాట వినకపోతే ఏమై ఉండేది? ఆ కనాను దేశములకు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళేవారు కాదు. అయితే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క దర్శనము నెరవేర్చేది కాదు. అయితే అబ్రహాం ఏం చేస్తున్నాడంటే మాట, దేవుని యొక్క మాట ప్రకారం వింటా ఉన్నాడు. తర్వాత ఏముంది, ఏం చెప్తున్నాడు దేవుడు? చూడండి, నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేసి, నీవు ఆశీర్వాదముగా ఉండువు. ఎప్పుడైతే దేవుని యొక్క మాట అబ్రహాము వింటాడో, వింటే నిన్ను గొప్ప జనాంగం చేస్తాను, గొప్ప చేసి ఆశీర్వదిస్తాననేసి ఇక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మనం మాట వింటామో, ఎప్పుడైతే మనం లోపడతామో, ఎప్పుడైతే ఆయన చిత్తాన్ని మనం గ్రహించి దాని ప్రకారంగా మనము నడుస్తామో, అప్పుడు కూడా అబ్రహామును ఆశీర్వదించినట్లు, అబ్రహామును దీవించినట్లు అయితే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? అత్యధికముగా దీవిస్తాడు. చూడండి, యెహోషువ రాసిన గ్రంథం మొదటి అధ్యాయం 1వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. యెహోవా సేవకుడైన మోసే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోసే పరిచారకుడనైన యెహోషువకి ఇలాగ సెలవిచ్చును, నా సేవకుడైన మోసే మృతి నొందెను. కాబట్టి నువ్వు లేచి నీవును నీ జనులందరూ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులు ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి. అయితే అక్కడేమో అబ్రహాంతో సెలవిచ్చినాడు. అయితే ఇక్కడొచ్చి ఏం చేస్తున్నాడు అంటే మోసే మృతి చెందిన తర్వాత, దాని తర్వాత యెహోషువను ఏం చేస్తున్నాడు అంటే దేవుడు అక్కడ నాయకుడిగా బలపరుస్తున్నాడు. యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువతో మాట్లాడే దేవుడు, అబ్రహాంతో మాట్లాడే దేవుడు, ఇస్సాకుతో మాట్లాడే దేవుడు, యాకోబుతో మాట్లాడే దేవుడు అయితే ఈరోజు నీతో నాతో ఆయన మాట్లాడతాడు. ఎప్పుడంటే ఆయన స్వరాన్ని మనం విన్నప్పుడు, ఆయన మాటను మనం విన్నప్పుడు. అయితే అబ్రహామును దీవించి ఆశీర్వదించిన దేవుడు అయితే ఈరోజు నిన్నును నన్నును కూడా ఆయన, మనల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడని దేవుడు తెలియచేస్తున్నాడు. అయితే దేనికైనా సరే మనం సిద్ధపడి ఉండాలి. అందుకే ఇక్కడ కాబట్టి నువ్వు లేచి నీవును నీ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. కాబట్టి మనం ఏం చేయాలా? వెళ్ళాలా, బయలుదేరాలి. అయితే అప్పుడు ఆయన కానీ వెళ్ళకుండా ఉంటే
యెహోషువ వెళ్ళకుండా ఉంటే ఏం జరుగుతుంది అక్కడ? అయితే వెళ్ళాలి. దేవుడు ఆజ్ఞ ఇచ్చినంటే వెళ్ళాలి. దేవుడు మాట ఇచ్చినట్టు దాన్ని చెయ్యాలి, లోపడాలి. అయితే మనం ఎప్పుడైతే ఆ యొక్క ఆజ్ఞకు లోపడలేమో అప్పుడే మనకేమవుతుందంటే అనేకమైన శ్రమలు వచ్చేస్తుంది. అయితే ఇక్కడ యెహోషువ అక్కడ వెళ్ళమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం, 3వ వచనం చూద్దాం. నేను మోసేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును నీకు ఇచ్చుచున్నాను. అయితే మోసేతో చెప్పినాడు, అబ్రహాంతో చెప్పినాడు, యెహోషువతో చెప్పినాడు. అయితే ఇప్పుడు నీకును నాకును మన సంఘానికి దేవుడు చెప్తా ఉన్నాడు. ఏ మాట అంట? మరలా దాన్ని ధ్యానించండి. నేను మోసేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇచ్చుచున్నాను. అయితే ఈ స్థలంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. అయితే మనం ఇక్కడ ఒక అడుగు కాదు ఇక్కడ పెట్టుండేది, ఇక్కడ ఒక అడుగు కాదు పెట్టుండేది, అనేక అడుగులు పెట్టినారు. అయితే ఈ స్థలాన్ని కూడా దేవుడు స్వాస్థ్యంగా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆయనది సంఘం, సేవ ఆయనది, ఆత్మలు ఆయనది, దేవుని యొక్క రాజ్యం ఆయనది. మనం వచ్చేవారము మట్టివారము. అయితే మనలో ఏమి కూడా లేదు. అయితే దేవుడు కార్యం చేస్తాడు. అయితే మనము ఏం చేయాలా? నమ్మాలి. నమ్మటం నీ వలన అయితే సమస్తము సాధ్యం. అయితే నమ్మకపోతే మనం ఏమి కూడా చేయలేం. అయితే నమ్మకం, విశ్వాసం అనేది